హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు రమ్ ఆర్ట్స్. ఈరోజు నేను వుడెన్ ఫోక్స్తో రెండు యూనిక్ ఐడియాస్ని చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఇది ఒక రీయూజ్ ఐడియా. ఒక పెన్సిల్ తీసుకొని వుడెన్ ఫోర్క్కి ఒక డాట్ పెట్టుకుని సన్నగా మార్క్ చేసుకోవాలి. ఒక వీ షేప్లో యాజ్ ఇట్ ఈస్ కట్ చేసుకోలేం కదా, అందుకని మార్క్ చేసుకొని నీట్గా కట్ చేసుకోవాలి. కట్ చేసిన ఫస్ట్ పార్ట్ తీసుకొని దానికి పైన ఎడ్జ్లో ఒక చిన్న డాట్ పెట్టుకుని అక్కడ నీడిల్తో కానీ లేదంటే ఒక పెన్ బ్లేడ్తో కానీ హోల్ పెట్టుకోవాలి. ఐ పిన్ వెళ్ళే అంత హోల్. దీంతో ఒక ఇయర్ హ్యాంగింగ్ చేస్తున్నానండి. వెనకాల కట్ చేసిన బ్యాక్ పార్ట్ని కూడా యూజ్ చేసి ఇంకొక ఇయర్ హ్యాంగింగ్ దాంతో వేరే మోడల్లో అది చూపిస్తున్నాను. 0.3 mm వైర్ తీసుకొని ఒక యూ షేప్లో బెండ్ చేసుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసింది అలా దాని దగ్గర పెట్టి గట్టిగా నొక్కుని ఇంకొక వైర్ తీసుకొని దాంతో రొటేట్ చేయాలి. ఒక 3-4 టైమ్స్ రొటేట్ చేస్తే స్ట్రాంగ్గా ఉంటుందండి. సేమ్ అలాగే మిగిలిన మూడిట్లు కూడా అలానే చేసుకొని, అది ఎందుకంటే హ్యాంగ్ చేసుకోవడానికి ఒక బాల్ పిన్ తీసుకొని దాంట్లో 2 mm పర్ల్ తీసుకొని ఆ రింగ్లోంచి ఒక మువ్వలాగా మనం యాడ్ చేసుకోవాలి. లారియల్ లాగా ఉంటుంది అన్నమాట. అది ఇంకొక బాల్ పిన్ తీసుకొని సేమ్ 2 mm పర్ల్ తీసుకొని సేమ్ అలాగే ఆ మూడిట్లకి కూడా ఆ లారియల్స్ కింద వేసుకోవాలి హ్యాంగ్ అవటం కోసం. కావాలంటే దీనికి కలర్ కూడా వేసుకోవచ్చండి, మెటాలిక్ కలర్ ఏదైనా. నేను వుడెన్ కలర్లోనే ఉంచాలి అని అలా వేసి పెట్టాను. మెటాలిక్ కలర్ ఏదైనా కలర్ వేసుకుంటే ఇంకా బాగా కనిపిస్తుంది, ఇంకా నీట్గా. డైమండ్ షేప్ గ్లాస్ ఫిట్టింగ్ బీడ్స్ అంటారండి వాటిని. అది గ్లూ పెట్టుకుని అలా అంటించుకోవాలి. ఇది టోటల్గా ఆప్షనల్, మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే యాజ్ ఇట్ ఈస్ అలా కూడా బాగానే ఉంటుంది. కలర్ వేసుకునే వాటికైతే ఇవేమీ అంటించుకోకపోయినా బాగానే ఉంటుంది. ఐ పిన్ తీసుకుని ఆ హోల్లో ఫిట్ చేసుకుని ఒక 4 mm పర్ల్ అండి అది వేసి ఐ పిన్ని కొంచెం కట్ చేసేసుకొని రౌండ్గా తిప్పుకోవడం, టైట్గా తిప్పుకోవాలి. రింగ్ కింద తిప్పుతూని అందులో ఇయర్ హుక్ని యాడ్ చేసుకోవాలి. దాన్ని టైట్గా నొక్కుకోవాలి. అంతే, ఇయర్ హ్యాంగింగ్ అయిపోతుందండి. బాగుంది కదా. కట్ చేసిన పార్ట్ ఉంది కదా, ఇంకొకటి బ్యాక్ సైడ్ పార్ట్ని ఇప్పుడు ఇంకొక ఐడియా చూపిస్తున్నాను. దానికి ఒక వీ షేప్లో అలా గీసుకునేసరికి 2 పెటల్స్ లాగా ఉంటాయండి, లేదంటే లీవ్స్, 2 లీవ్లా కనిపిస్తాయి. వాటిని అలా కట్ చేసుకుంటే అదొక షేప్ వస్తుంది. మిగిలిన పార్ట్ ఉంది కదా, ఒక స్పూన్లో ఉన్న ఆ పార్ట్ని మళ్ళీ ఒక పెటల్ షేప్లో గీసుకోవాలి. సేమ్ ఆ పార్ట్ని అలాగే నీట్గా కట్ చేసుకోవాలి. మళ్ళీ దానికి డాట్స్ పెట్టుకుని అక్కడ హోల్స్ పెట్టుకోవాలి. డాట్స్ ఎందుకంటే కరెక్ట్గా సెంటర్కి వస్తుందో లేదో అని డాట్స్ పెట్టుకోవడం అంతే. నీడిల్తో కానీ లేదంటే పెన్ బ్లేడ్తో అయితే ఇంకా బాగా అవుతుంది. నీడిల్తో ఫస్ట్ ట్రై చేశాను కానీ దానికంటే పెన్ బ్లేడ్ బాగా యూజ్ అవుతుందండి. ఆ తర్వాత చిన్నవి రింగ్ బీడ్స్ ఉంటాయి కదా డెకరేషన్ కోసం, ఇదంతా టోటల్గా ఆప్షనల్. అలా కాకుండా కూడా బాగానే ఉంది. కొంతమందికి ఇలా నచ్చుద్ది, కొంతమందికి అలా నచ్చుద్ది, అందుకని 2 కింద చూపించాను. దీనికి కలర్స్ కూడా వేసుకోవచ్చు. మెటాలిక్ కలర్స్ అయితే బాగుంటాయి. కలర్ లేకుండా ఇలా వుడెన్గా కూడా బాగానే ఉంటుంది. ఇది ఒక టైప్ ఐడియా. మళ్ళీ దీనికి మాత్రం పెద్ద బీడ్ రింగ్స్ వేసానండి. కింద పెటల్కి మాత్రం కొంచెం 3 అయితే కొంచెం నార్మల్ సైజు, మీడియం సైజు, పైన ఒక పెద్ద సైజు, దానిపైన 2 mm పర్ల్ ఒకటి యాడ్ చేశాను. గమ్ వేసి కొంచెం గ్లూ పెట్టి 2 mm పర్ల్, కింద దానికి 1 mm పర్ల్, 3. పైన వాటికి మాత్రం ఏం పర్ల్స్ యాడ్ చేయలేదు, రింగ్ బీడ్స్ ఒకటే పెట్టాను. తర్వాత ఒక జంపర్ రింగ్ తీసుకుని రెండింటిని అటాచ్ చేయాలి. వేస్ట్ మెటీరియల్తో రీయూజ్ ఐడియా కింద చేయాలని వీడియో చేశానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉందో కమెంట్ చేసి చెప్పండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఒక ఐ పిన్ తీసుకుని ఓపెన్ చేసి ఆ చివర దానికి యాడ్ చేసుకోవాలండి. తర్వాత టైట్గా నొక్కేసుకొని ఒక బీట్ క్యాప్ తీసుకొని దానికి వేసి రింగ్ కింద తిప్పేసుకోవటం, కొంచెం కట్ చేసుకొని ఎండ్లో
కట్ చేసి రింగ్ కింద తిప్పుతూ ఇయర్ హుక్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. నా ఛానల్ని ఫాలో అవ్వండి. అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ పెట్టుకోండి. ప్లెయిన్గా కూడా బాగానే ఉంటుందని ఒకటి చేసి చూపించాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.